హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. రైల్వే కోడూరులో ఒక మహిళ మీద జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అసలు ఎందుకు అలా కొట్టడానికి వెనుకున్నటువంటి కారణాలు ఏంటి, అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఆ మహిళ గురించి మనందరికీ తెలుసు. అక్కడ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద ఆరోపణలు చేసినటువంటి వీణ అనేటువంటి మహిళ మీద ఈ రకంగా బహిరంగంగా ఎందుకు దాడి చేయాల్సినటువంటి వచ్చినటువంటి పరిస్థితులు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే హరీష్ అన్న, ఒకసారి మీకు ఆ వీడియో ఒకసారి చూపిస్తాం, ఆ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. చూడొచ్చు, ఇక్కడ తాతంశెట్టి నాగేంద్ర వీళ్ళ పార్టీ ఫస్ట్ నుంచి ఉన్నారు. ఈయన అంతకుముందు ప్రజారాజ్యం అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ వీణ అనే మహిళ, ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ అమ్మాయి వీణ అనేటువంటి మహిళ రీసెంట్గా ఎమ్మెల్యే అరవ శ్రీధర్తో ఆ రిలేషన్ మెయింటైన్ చేశారు. ఇలా అసలు కొట్టడాన్ని ఎలా చూస్తారు, ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్. ఇవన్నీ కూడా చూసుకుంటే అమ్మాయి కూడా చాలా గట్టిగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎస్ఐ కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అమ్మాయి మాట్లాడింది కూడా ఉంది. ఒకసారి అమ్మాయి మాట్లాడింది వినిపించండి. వెళ్ళేసరికి మా బాబు ఆకలేస్తుంది అనేసి అంటే ఇంటి సామాన్లు వాడికి మనం తీసుకెళ్దాము అనేసి టోల్గేట్ దాకా వచ్చాము. టోల్గేట్ దగ్గర ఫ్లవర్ ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చింది అని చెప్పేసి మేము కంపెనీ మధ్యలో ప్రోగ్రామ్ చేసుకుంటాం, సరే చేసుకుంటాం. అంటే తాతంశెట్టి ఆల్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తనసరి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నాడు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తనసరి కొడుతున్నాడండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి. అలా తరిగి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు. 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టే వాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేము ఏం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే, వాళ్ళంతా నీకు పని అయిపోయింది, ఈరోజు చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతాను ఈరోజు అంటే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావు చెప్పి కొట్ట అనేసి నేను అక్కడ కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడు పక్కన ఎవడో హైట్గా ఉండి ఆడు మాలంజా అది అని తిరుగుతూనే ఉన్నాడు. చచ్చిపోతాడు అనేసి తాతంశెట్టి తిరుగుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. కారణం లేకుండా వచ్చి కొట్టారండి రోడ్డు మీద టోల్ గేట్ దగ్గర. అమ్మాయి ఎక్కడికో బయట ఏదో షాపింగ్ చేయడానికి వస్తే పూల మార్కెట్ దగ్గరికి వెళ్ళింది. పూల మార్కెట్ దగ్గరికి వెళ్తే వచ్చి ఇతన్ని కొట్టారట. ఈ గోపి అనే వ్యక్తిని ఇతన్ని కొట్టారు. కొడితే అడ్డుకుంటే ఈ అమ్మాయిని కూడా కొట్టారు అనేది ఆమె చెప్తున్నమాట. గోపి ఎవరు ఇంతకీ అంటే, గోపి లాయరు, ఆ అమ్మాయి కేసు డీల్ చేస్తున్న లాయరు సంబంధించిన అసిస్టెంట్ గోపి అని. ఆ గోపితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అంటే ఉన్న వాస్తవాన్ని ఉన్నట్టుగా మనం నివేదిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొక విషయం ప్రేక్షకులందరికీ తెలిసిందే, ఆ రోజు జనసేన పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించి ఆరోపణలు వచ్చినప్పుడు, సో అతను ఏదో తప్పు చేశాడు అన్నప్పుడు ఈ అమ్మాయి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినప్పుడు ఎవరు పెద్దగా జనసేన పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడకపోయినా కిరణ్ టీవీ మాట్లాడింది. హరీషే ఆ అమ్మాయి ప్రెస్ మీట్కి కూడా వెళ్ళి వాస్తవాలు వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి అంత ఫేర్గా లేదు కాబట్టి, నిజాయితీగా లేదు కాబట్టి ఆ అమ్మాయి కూడా పారిపోయిన పరిస్థితి. సో ఇక్కడ మనం ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగింది వాస్తవము, కానీ ఇష్టపూర్వకంగా జరిగిందనేది కూడా మనం చెప్పాము ఆ రోజు తాతంశెట్టి నాగేంద్రలాగా అవన్నీ ఏఐ వీడియోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన వీడియోలని నేను ఎక్కడ చెప్పలేదు. సో అవి నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ అయితే ఉంది, అది ఇష్టపూర్వకంగా ఉన్న రిలేషను. తేడా వచ్చిన తర్వాత ఈ అమ్మాయి దాన్ని యూటిలైజ్ చేసుకొని వైసీపీ వాళ్ళ ట్రాప్లో పడి ఆ అమ్మాయి ఈ రకమైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిందనేది కూడా మనం చెప్పాం. సో ఇది జరిగిన విషయం. కానీ అట్లని చెప్పేసి చట్టం న్యాయాన్ని మన చేతుల్లోకి తీసుకొని అధికారంలోకి వచ్చాం కదా అని చెప్పేసి రోడ్ల మీద, నడి రోడ్ల మీద ఒక మహిళను చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకుని కొట్టడం అనేది ఎంతవరకు న్యాయం? అది జనసేన పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, తాతంశెట్టి నాగేంద్ర కావచ్చు, లేకపోతే ఇంకో శెట్టి నాగేంద్ర కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇది ఎంతవరకు న్యాయం? పైగా ఏదో వైసీపీలో ఇలాంటి అరాచకం జరిగిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ జనసేన పార్టీలో ఇలాంటి అరాచకం జరగటం ఏంటి?
ఒక మహిళకు న్యాయం జరుగుతుందా లేదా, అందులో న్యాయాన్యాయాలు విచారించడానికి ఒక కమిటీని జనసేన పార్టీ నియమించింది. ఆ కమిటీలో పెద్ద మనిషి తమ్మిరెడ్డి శివశంకర్ గారు, ఆయన చాలా నిక్కచ్చిగా ఆయన రిపోర్టు కూడా సమర్పించారు. దాని మీద ఇప్పటి వరకు చర్యలు అయితే లేవు. కానీ బట్ ఈలోపు తాతంశెట్టి నాగేంద్ర ఇలాగా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవటం అనేది ఎంతవరకు న్యాయం అనే దాని మీద మాట్లాడదాం. నాగేంద్ర గారు నమస్కారం అండి. నాగేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఇది నిన్న జరిగిన సంఘటన గురించి మీ వివరణ కోసం చేశాను. ఏంటి నిన్న మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మీరు నేరుగా దాడి చేయడం ఏంటి? చేతుల్లోకి తీసుకోలేదు, కాళ్ళకి తీసుకోలేదు సార్. యాక్చువల్ గా ఏం జరిగిందంటే మాకు తెలియదు, ఎవరో తెలియదు, ఆమె ఎవరో తెలియదు. టీడీపీ జనసేన ఒక వైపు నుంచి రావాలి, కలిసి ఒక సర్కిల్లో కలవాలి, భారీ ఎత్తున ముగ్గురికి పాలాభిషేకం చేసి ఇది మేమంతా ప్లాన్ చేసుకొని మా జనసేన ఆఫీస్ కాడ అన్ని దీపాలు వెలిగించు నేరుగా మేము మా సర్కిల్కి వచ్చేసాం. బస్ షెల్టర్ అంటారు కోడూరులో, అప్పుడు ఇంద్ర సినిమా కోసం మనమే కట్టించింది అభిమానులు. అట్లా వచ్చి నిలుచుకొని ఉన్నాం, అందరు ఉన్నారు. ఒక వ్యక్తి డ్రైవర్ వచ్చి సార్ చూడండి సార్, ఏందో జనాలు తెలియదు అంటే జస్ట్ ఒక బారడు ఉంటుంది సార్ ఆ షెల్టర్ కి పక్కనే పూలంగడి. చాట్ నుంచి ఈమె ఇంకొకటి ఎవడో పెట్టి వీడియో తీస్తున్నారు మమ్మల్ని, అంటే విత్ శ్రీధరు సర్పంచ్ ఒక ఆమె అందరం ఉన్నాం అక్కడ. ఓకే, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, ఆ టేబుల్ వేస్తున్నారు కార్యకర్తలు అంతా. ఒక 5 minutes అయితే ఇట్లా బీజేపీ వాళ్ళు వస్తారు, ఇట్లా తెలుగుదేశం వాళ్ళు వస్తారు, ముందు మేమే వచ్చాం. ఓకే, ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేను యాక్చువల్ గా ట్రాఫిక్ నిలపమని రిక్వెస్ట్ చేసి అది జెండా ఉంటుంది సార్, అది లాఠీ కాదు, అది జెండా పెట్టుకుంటాం కదా ప్లాస్టిక్ పైకి, దాంతో నేను ట్రాఫిక్ మెయింటైన్ చేస్తున్నా. మన వాళ్ళు ఏం చేశారు, స్థితిగా బండ్లు అడ్డ పెట్టేసి కనీసం ఈ లేడీస్ ఫ్యామిలీస్ పోనీ కూడా ఉండిలేనా అంటామంటే నేను అట్లా కాదు లేరా అని పెద్ద వెహికల్లో ఆపిన. ఈ బైకుల్లో లేడీస్ అయిపోయేటి పంపిస్తా ఉన్నా, నేను ఆ పనిలో ఉన్నా అంతే. అటువంటి విషయం చెప్పారు. మనవాడు నవీన్ కుమార్ అనేవాడు పోయి అడిగాడు, ఎవరు నువ్వు, మా ప్రోగ్రాం కాడ ఏం పని, ఎందుకు తీస్తున్నావు అని. ఆ అమ్మాయిని కనుక్కున్నా, అమ్మాయిని అడగల, వాడిని అడిగాడు పక్కన ఉన్నవాడు. నేను ఫోన్ తీయలేదు, ఫ్లవర్స్ కోసం వచ్చాను అన్నాడు. పక్కనే ఫ్లవర్స్ వాడిని పిలిచాడు, ఫ్లవర్స్ పెట్టించింది కూడా మనమే అంగడది. షెల్టర్ కట్టినప్పుడు మనకు సేఫ్ గా ఉంటదని పక్కన వాడికి ఇచ్చాం. వాడు వచ్చి లేదన్నా వీళ్ళు 1/2 గంట నుంచి ఇక్కడే ఉన్నారు, వీళ్ళు మాట్లాడాడు, నా దగ్గర ఏం కొనలేదు, అసలు నన్ను అడగలేదు, ఇక్కడ నుంచి వస్తాయి కదా వెహికల్ అన్నిటిని చేస్తున్నారు, ఇదేనా ఇదేనా అని ఏదో ఎమ్మెల్యే గారి కోసం అని వాడు ఓపెన్ గా చెప్పాడు వాళ్ళ ముందే. వీడు అడిగాడు ఇదేమి మా పార్టీ అది అంటే, వెంటనే వాళ్ళిద్దరు మీ పార్టీ గురించి, మీ అధ్యక్షుడి గురించి, మీ నాయకుడి గురించి మాకు తెలుసులే, ఎక్స్ట్రా చేయబాకు అని. అక్కడ వాడెవడో బయట సార్, ఈ లోకల్ అంటనే ఆడ దర్శనం పడ్డారు. వాళ్ళిద్దరు కూడా విడివిడికి దాడికి వచ్చారు. అప్పటి వరకు ముగ్గురి మధ్య జరుగుతుంది అది తెలియదు. ఒక చిన్నపిల్లవాడు సుధాకర్ అనేవాడు చెప్పాడు డ్రైవర్, అంతే. ఇంకా ఏందో అరుస్తా గడి మీద, కానీ మొత్తం మా బంతా అక్కడికి పోయింది. అంటే వీళ్ళు పెద్దవాళ్ళు ఎవరు రాలేదు, సర్పంచులు ఎమ్మెల్యే సైనికులంతా ఏందని పోతే చూడరా నా మీద గెలవడతారు, వీళ్ళు వీడియోలు తీస్తున్నారు అంటే ఇంకా అది ఆ మాట అన్నారు కదా, ఏమన్నా నువ్వు మీ నాయకుడు ఎవడో తెలుసులే, మీ అధ్యక్షుడి గురించి తెలిసి ఎంత మటుకు న్యాయం చేస్తారు, ఏదో వాగ్వివాదాల్లో అందరూ తగులుకున్నారు. ఇంకా ఒక్క మాట ఆమె అనలా, వాడిని కొట్టుకుంటూ పోయారు. మా నాయకుడు అని అంత తోడివరా నువ్వు అని వాడిని కొద్ది దూరం అదే చేతులతో తోసుకుంటా గూరు వేరని పోలీసులు తీస్తా అట్లా అంతవరకు పోతే నేను మళ్ళీ వెనక ఒక బ్యాచ్ ఎత్తుకొని మొత్తం పోతుంది. నేను రన్నింగ్ చేసిపోయాను సార్ అక్కడికి. ఆమెతో కూడా ఆమెను దాటి ఆమె అసలు నా దగ్గర లేదు, నేను వెళ్ళిపోయి తీసుకుంటా పోయి వీళ్ళని లాక్కొని వస్తున్నా. అంటే ఇంకా దాంతో మెయింటైన్ చేస్తా, ఎన్నికి రాండి అట్రా రండి అంట అంటే నాతో తలపడాలని. ఎంత సార్ అది డబుల్ రోడ్డు సార్, 100% ఎదురుకు వస్తుంది. ఏమండి దౌర్జన్యం చేస్తారా, చంపేస్తారా, రమ్మను అంటే వాళ్ళు గొడవ చేయాలని వచ్చిన వాళ్ళు కదా సార్. ఉన్న సమాచారం కలర్ పట్టుకుంటాను నిలేస్తాను అని వాగిందంట ముందు వాళ్ళ ప్లాన్ లో. సరే ఇంకా వాడిని కొట్టేసి ఆ పిల్లలను తీసుకొని వచ్చేసాం.
ఇక్కడ 2-3 విషయాలు మీరు ఒకటి మీరు చెప్తున్నట్టుగా అది జెండా కర్ర కాదు, స్పష్టంగా కనపడుతోంది పోలీసు లాఠీ. ఫస్ట్ థింగ్ మీకు విజువల్లో కనపడుతుంది, మీరు దాన్ని ఎంత బుకాయించినా అది విజువల్లో కనపడుతుంది. అది జెండా కర్ర కాదు పోలీసు లాఠీ. రెండో విషయం, ఇప్పుడు అబ్బాయి చెప్పండి. అది జెండా కర్ర కాదు లాఠీ అయిందంటే నా తలకాయ మీ స్టూడియోలో పెట్టి అది జెండా కర్ర కాకుండా లాఠీ అయితే నేను ఇక్కడనే స్వచ్ఛందంగా ఈ రాజకీయాలు శాశ్వతంగా వదిలేస్తా. ఛాలెంజ్ చేస్తున్నా, మీరు నిరూపించండి. ఒక పీవీసీ సన్న పైపు జెండా కట్టుకునే పైపు అది మీరు ఎట్లా చెప్తారు? కాదు లాఠీ అంటే వాడు ఎవరో రాశాడు, వాడి మీద కూడా పోతాయి. ఇప్పుడు ఈనాడు డెఫర్మేషన్ సూట్ ఇప్పుడే లాయర్తో మాట్లాడినా, పెద్దోడు సార్ నాకు తెలియదు సార్, అది ఎవడో ఐటీ వింగ్ వాళ్ళు వేసినారు అన్నాడు. నేను మీరు మీకు తెలిసిందే అనుకోకండి, వాస్తవాలు తెలుసుకోండి. మీ మీద మా గౌరవం ఉన్నప్పుడు మీ మీద కూడా నాకు గౌరవం ఉందండి. మీ మీద నాకు గౌరవం లేక కాదు, మీ గౌరవం ఉంది కాబట్టి మీ యొక్క వివరణ నేను అందుకే తీసుకుంటున్నా. మీ మీద నాకు గౌరవం ఉంది. సో పార్టీకి సంబంధించి మీరు చెప్పండి. అది లాఠీ అంటే అన్ని వదులుకుంటా. పోలీసు వాడితో పేర్కొన్నాడు, అది నిజంగా లాఠీ అని నిరూపిస్తే నేను మీ స్టూడియోలో సర్వం సరే ఓకే. రెండో విషయం, ఇప్పుడు ఎక్కడి నుంచైనా రైల్వే కోడూరుకి ఎవరు రాకుండా ఉండడానికి ఏం లేదు కదండి, అది రాజ్యాంగం ఏం లేదు కదా. అటువంటిప్పుడు వాళ్ళు మాట్లాడి మీరేమో ఇల్లీగల్ కార్యకలాపాలు చేయట్లేదు, వీడియోలు తీసుకుంటారు. బోల్డ్ మంది మీరు రోడ్లో ఉన్నప్పుడు బోల్డ్ మంది వీడియోలు తీస్తారు, ఎందుకంటే పార్టీ కార్యక్రమం జరుగుతుంది. అరే నేను అడగనియండి నేను నా స్టూడియోలోకి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి వీడియోలు తీయలేదు కదా. రోడ్లో వాళ్ళు వీడియోలు తీస్తే మీరు తప్పేం చేయట్లేదు కదండి. వీడియో చేయడం తప్ప, వీడియో తీయడం తప్ప. రోడ్లో జరిగే కార్యకలాపాలు ఏమైనా రోడ్లో వీడియో తీస్తే తప్పేంటి నాగేంద్ర గారు? ఏంటి మీరు విచిత్రంగా మాట్లాడతారు? మీరు రైల్వే కోడూరుకి వచ్చి మేము వీడియోలో తీయద్దా? నీకు రోడ్డు తీసే రోడ్డు కాదయా, లోపల హాల్లో ఉన్నామయ్యా మేము. షెల్టర్ లోపలికి వచ్చి పూలలోంచి లోపలికి వచ్చి తీస్తారంటే వినాలి కదా. రోడ్డు తీసుకుంటే నాకెందుకో? మీరే అన్నారు రోడ్లో మేము ఆ కూడల్లో మేము కాసేపట్లో మాకు అక్కడ టేబుల్స్ వేస్తారు, వీడియోలు తీస్తున్నారంటే అందులో తప్పేముంది? మీరు వెళ్ళి కొట్టేసి వాళ్ళని, ఒక ఆడపిల్ల మీద మీకు ఒక విషయం తెలుసో లేదో, మీకు ఆ సంఘటన జరిగినప్పుడు ఆ అమ్మాయి వైసీపీ ట్రాప్ లో పడి ఈ రకంగా ఆరోపణలు చేస్తుందని చెప్పిన మొట్టమొదటి ఛానల్ కిరణ్ టీవీ న్యూసే. ఆ రోజు వరుస స్టోరీలు చేసింది కిరణ్ టీవీ న్యూసే. కిరణే కదా ఎందుకు వీడియోలు తీస్తారని అడగచ్చా? అంత చెప్పినాడు. అవునండి, వీడియోలు ఉన్న 10 మందిని వచ్చి ఒక లేడీ, ఒక వ్యక్తి, ఎవరో అపరిచిత వ్యక్తి మీ దగ్గర పెట్టి 12 దూరంలో వీడియోలు తీస్తా ఉంటే, పొలిటికల్ కార్యకలాపాల్లో ఉన్నప్పుడు వీడియోలు తీస్తే తప్పేంటండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు పొలిటికల్ కార్యకలాపం, మీరు ఒక కార్యక్రమం తీసుకున్నారు, వీడియో తీసినంత మాత్రం కొడతారా? కొట్టిన తర్వాత మళ్ళీ అమ్మాయి అడ్డం వస్తే అమ్మాయిని మీరు కొట్టిన విజువల్స్ కూడా ఉన్నాయి కదండి. నువ్వు ఎవడైనా తీసింది, నువ్వు ఎవడో ఎందుకు తీస్తున్నావు అని అడిగిన దానికి నువ్వు ఎవడో తెలుసు, నీ పార్టీ ఏందో తెలుసు, నీ అధ్యక్షుడు ఎంత మగోడో తెలుసు, మాకు న్యాయం చేయదు అని మాట్లాడితే గమ్ముంటారా జనసేనకు? అంటే అలా అంటే దౌర్జన్యం చేస్తారా అండి? ఇప్పుడు అదే చెప్తున్నారు. అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లిద్దు అనుకుంటారా మీరు? మాట్లాడేది నువ్వు అని చూడు, ఇప్పుడు నా పార్టీని అన్ని చూడు. ఏమనాలి? కొడతారా? ఏమంటే కొడతారు? ఏమన్నారు వాళ్ళు? చట్టాన్ని చేతిలోకి తీసుకుని కొట్టడం ఎంతవరకు వాస్తవం? చట్టం నీ పార్టీ, నీ నాయకుడు ఒక నాయకుడు, నీ పార్టీ ఒక పార్టీ మాకు తెలుసుకోరా అంటే ఎదురుగా వచ్చి నువ్వు అను. నన్ను కొట్టే పడతాను నాయకుడు అంటే ఇది నాగేంద్ర గారు ఇప్పుడు మీరు చేసిన పనికి మళ్ళీ మీ నాయకుడిని లాగేసి మీ నాయకుడిని తిట్టారు కాబట్టి మీరు ఆవేశం వచ్చిందని ఆవేశం వచ్చిందని మీరు చెప్పకండి. కానీ అవన్నీ కాదు. కానీ ఒకటి జనసేన సిద్ధాంతాలకు అనుగుణం ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం కరెక్టా కాదా? ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం తప్పా రైటా? అరే విజువల్ కనబడుతుంది కదండి. ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం కరెక్టా కాదా? చెప్పండి. ఆ అమ్మాయి తప్పే అంది, మీ నాయకుడిని తిట్టింది, మళ్ళీ కర్ర పట్టుకుని కొడతారు అమ్మాయిని? ఓహో, మీరు ఇప్పుడు మీ నాయకుడిని ఉందని చెప్పేసి మీరు ఎవరినైనా కొట్టేస్తారు, అంతే కదా?
ఎవరైనా కొట్టేస్తారు. నువ్వు నా ఎదురుకు వచ్చి అంటే ఎవరినైనా కొడతా, నాకు సంబంధం లేకుండా నా ఎదురుకు వచ్చి కెమెరా పెట్టి నా నాయకుడిని నా పార్టీని ఇస్తే కొట్టనా? మీ నాయకుడిని ఎందుకు తిడతారండి ఎవరైనా? మీరు ఏదో కవరింగ్ చేయకండి అవన్నీ, కానీ నా దగ్గర మీరు కొడతా అంతే కదా. మీకు ప్రజాస్వామ్య దేశంలో మీరు బతకట్లా. మిమ్మల్ని ఏమన్నా అంటే కొట్టేస్తారు అంతే కదా. ఇదే కదా, మిమ్మల్ని ఏమన్నా అంటే కొట్టేస్తారు అంతే కదా. నా డ్రామాలా ఎవరి డ్రామాలు? రైల్వే కోడూరులో ఎవరిని డ్రామాలు వేస్తున్నా మాకు తెలియదేంటి? ఉండవా నువ్వు? ఎవరైనా ఇప్పుడు నా డ్రామాలు అంటావా? ఒక ఆడపిల్లను కొట్టచ్చా అని అడిగితే నా డ్రామాలు అంటావా నువ్వు? ఒక ఆడపిల్లను కొట్టచ్చా అంటే నా డ్రామాలు అంటావా నువ్వు? ఒక ఆడపిల్లను కొట్టచ్చా చెప్పు. ఒక ఆడపిల్లను కొట్టచ్చా చెప్పు. కొడతాం మేము, ఎవరినైనా కొడతామంటే సరే. మీ జనసేన పార్టీ ఏం చేస్తావు చూద్దాం. ఎవరినైనా కొడతాం మేము, మా ఇష్టం, మేము అధికారంలోకి వచ్చాం, ఎవరినైనా కొడతామంటే చెప్పు, అలానే కొట్టండి. మీరు మీకు జనసేన వైఎస్ఆర్సీపీకి ఏమైనా తేడా ఉందా? రప్ప నరుకుతామనే వాళ్ళకి మీకు ఏమైనా తేడా ఉందా? తేడా ఉందా? నువ్వు చెప్తున్నావు డ్రామాలు అంటున్నావు కాబట్టి నేను మాట్లాడుతున్నా. డ్రామాలు నేను అడిగిందని సమాధానం చెప్పు అంతే తప్ప నువ్వు మా నాయకుడిని అంటే కొడతానంటే కొట్టండి. మరి వైఎస్ఆర్సీపీకి మీ పార్టీకి తేడా లేదని నిరూపించండి మీరు. మరి కబుర్లకు ఆన్సర్ చేస్తాను నేను అంతే. నేను చెప్పింది నువ్వు వినాలా? నా నాయకుడిని తిట్టారు, నా నాయకుడు తప్పుగా మాట్లాడితే కొడతారా అని అడుగుతున్నా నేను కూడా. మాట్లాడితే ఆడపిల్లను కూడా చూడకుండా కొట్టేస్తారా అని అడుగుతున్నా నేను. నువ్వు కొట్టేస్తానంటున్నావు అంతే కదా, కొట్టేస్తామంటున్నారు. నేను రికార్డ్ చేస్తున్నాను బాసు. నేను లైవ్ లో ఉన్నాను, రికార్డ్ చేస్తున్నాను. అందుకే కదా నువ్వు కిరణ్ అనేవాడివి సార్ అంటున్నావు. నీకు తెలుసు కదా రికార్డ్ చేస్తున్నాను, తెలుసు కదా నీకు. నా నాయకుడిని కూతురు మొహం దూరంలోకి వచ్చి వాడు వీడు అని అసభ్యకరమైన పదజాలంతో పార్టీని మాట్లాడితే మీరు ఒంటరిగా వెనకాల కొంతమంది నపుంసక నా కొడుకులు ఆరంగ వాళ్ళు అంత మాట్లాడితే ఏ జనసైనికుడిగా తిరగబడతాడు, నేనైనా తిరగబడతా. సరే ఓకే థ్యాంక్ యూ. ఇది అంటే ఇప్పుడు రప్ప నరుకుతామనే వాడికి వాళ్ళ నాయకుడు అరే పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాల్లో ఏం చెప్పారు? ఏదైనా తిట్టినా కానీ మీరు సబ్జెక్టు మాట్లాడండి 100 సార్లు చెప్పారు వీళ్ళకి.